హలో! ఎలా ఉన్నారు అందరూ? నా పేరు సాహిత్య. మీ అందరిని ఒక చిన్న క్వెషన్ అడగాలి. ఇఫ్ సంబడీ హాస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ లైఫ్, వాట్ కుడ్ బి థట్? స్కై డైవింగ్? హైట్స్? డార్క్‌నెస్? నాకు తెలిసినంత వరకు ఔట్ ఆఫ్ ఆల్ దోస్ వి ఆల్ హావ్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాట్ ఇఫ్ ఐ స్పీక్ రాంగ్? వాట్ ఇఫ్ సంబడీ లాఫ్ ఎట్ మీ? సో ఇలాంటి థాట్స్ అన్నీ మన బ్రెయిన్‌లో స్ట్రక్ అయ్యి నలుగురిలో మనం కనీసం మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇఫ్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, our channel GN Speak and Shine is going to be your one-stop solution. మనకి తెలిసిన ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పటమే కమ్యూనికేట్ చేయటం. అలా కమ్యూనికేట్ చేసే ప్రాసెస్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ట్రావెలర్, మీకు డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేసి ఎక్స్‌ప్లోర్ చేయటం అంటే చాలా ఇష్టం అనుకోండి. అలా అని మీరు ట్రావెల్ చేసే ప్రతి చోట అక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్‌ని నేర్చుకోవడం అంటే హైలీ ఇంపాసిబుల్. సో అలాంటప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీరు అక్కడ ట్రావెల్ చేసినప్పుడు, అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు ఏ విధంగా కూడా ఇబ్బంది పడరు. ఇంకొకటేంటంటే ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో మనం జాబ్ సంపాదించుకోవాలి అంటే నాలెడ్జ్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం కూడా ఎంతైనా అవసరం. ఒక జాబ్ ఇంటర్వ్యూకి ఇద్దరు పర్సన్స్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్‌తో వాళ్ళ నాలెడ్జ్‌ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసి ఎవరైతే ఇంప్రెస్ చేయగలుగుతారో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ప్రతిరోజు మన డే టు డే లైఫ్‌లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా అని ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే పెద్ద కష్టమేమీ కాదు. కొంచెం బేసిక్ గ్రామర్, అలాగే మంచి వొకాబులరీ వచ్చుంటే చాలు. యూ కెన్ స్పీక్ లైక్ ఎ ప్రో. కానీ నేనైతే మీకు ప్రతి టాపిక్ రైట్ ఫ్రమ్ ద బేసిక్ మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పటం జరుగుతుంది. ట్రస్ట్ మీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ప్రతి కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నా ప్రతి వీడియో ఎండింగ్‌లో మీకు కొన్ని కొత్త వర్డ్స్ చెప్పడం జరుగుతుంది. కొత్త వర్డ్స్‌ని మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే చాలు. దట్ విల్ రియల్లీ మేక్ ద డిఫరెన్స్. అంతే కాదండి, మనం నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్, పాలిటిక్స్, వాట్ నాట్. వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ద లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఇన్ ద వరల్డ్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కమ్ లెట్స్ డైవ్ ఇన్. ఇవాళ మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రేజ్, క్లాజ్ అండ్ ఎ సెంటెన్స్. మనందరికీ తెలిసిన విషయమే, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. అందులో ఏ, ఈ, ఐ, ఓ, యు అనే 5 లెటర్స్‌ని మనం ఓవెల్స్ అని, మిగతా 21 లెటర్స్‌ని మనం కాన్సనెంట్స్ అని పిలుస్తాం. ఈ 26 లెటర్స్‌ని యూజ్ చేసి మనం కొన్ని మీనింగ్‌ఫుల్ వర్డ్స్‌ని ఫార్మ్ చేయొచ్చు. అలాగే కొన్ని గ్రూప్ ఆఫ్ మీనింగ్‌ఫుల్ వర్డ్స్‌ని యూజ్ చేసి మనం ఒక సెంటెన్స్‌ని ఫార్మ్ చేయొచ్చు. రవి ఈజ్ రీడింగ్ ఎ బుక్ అనేది ఒక సెంటెన్స్ అయితే, ఈ సెంటెన్స్‌ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్‌లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో లేదా దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దానిని సబ్జెక్ట్ అని పిలుస్తాం. ఈ సెంటెన్స్‌లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హూ ఈజ్ రీడింగ్ ద బుక్? రవి. సో రవి విల్ బి ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ చేసే పనిని మనం వర్బ్ అని పిలుస్తాం. సో రవి ఏం చేస్తున్నాడు? వాట్ రవి ఈజ్ డూయింగ్? రీడింగ్. సో రీడింగ్ విల్ బి ద వర్బ్. సబ్జెక్ట్ చేసే పని యొక్క ఇంపాక్ట్ దేని మీద అయితే పడుతుందో దానిని మనం ఆబ్జెక్ట్ అని చెప్తాం. సో వాట్ రవి ఈజ్ రీడింగ్? a book. So book will be the object. సో ఈ విధంగా ప్రతి సెంటెన్స్లో మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో దానిని సబ్జెక్ట్ అని, ఆ సబ్జెక్ట్ చేసే పనిని వర్బ్ అని, ఆ సబ్జెక్ట్ చేసే పని యొక్క ఇంపాక్ట్ దేని మీద అయితే పడుతుందో దానిని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఈ ఆబ్జెక్ట్ని మనం వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ప్రెడికేట్. ద నెక్స్ట్ వన్ ఈస్ phrase. Phrase is formed by a group of words. Phrase doesn't have a subject and verb combination. It doesn't give you a complete sense. For example, my best friend on the table filled with joy. ఈ విధంగా కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని యూజ్ చేసి మనం ఫ్రేజ్ అనేది ఫామ్ చేస్తాం. ఫ్రేజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ విచ్ గివ్స్ యూ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ పర్టిక్యులర్ sentence. For example, filled with joy, the girl jumped up and down. Why did the girl jump up and down? Filled with joy, the girl jumped up and down. సో ఈ విధంగా ఫిల్డ్ విత్ జాయ్ అనే ఫ్రేజ్ ఆ సెంటెన్స్కి సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈస్ క్లాజ్. Clause is also formed by a group of words or a collection of words. There are two types of clauses, main clause and subordinate clause. Main clause is having subject and verb arrangement. Main clause does not depend on anything to get a complete
meaning. It all alone gives you a complete meaning, which is why we call this main clause as a independent clause. Main clause can also be technically considered as a sentence. Why? Because it is having a subject, verb arrangement, also it is giving you a complete meaning all alone. Subordinate clause. This subordinate clause is also having a subject verb arrangement, but this subordinate clause depends upon the main clause to get a complete meaning. So we cannot consider this as a sentence. As this subordinate clause depends upon the main clause, we can call it as a dependent clause. When I came home, you were watching TV. ఈ పర్టికులర్ సెంటెన్స్లో మనకి ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంది. వెన్ ఐ కేమ్ హోమ్ is a subordinate clause. Why? Because it is having a subject and verb arrangement, but it is not giving you a complete meaning. So we can call it as a subordinate clause. You were watching TV. This is a main clause. Why? Because it is having subject verb arrangement and it is also giving you a complete meaning all alone. So we can consider this as a main clause. When I came home, you were watching TV. So this subordinate clause should depend upon the main clause to give you a complete meaning. Although it was raining, we decided to go for a walk. Although it was raining is a subordinate clause. Why? Because it is having a subject and verb arrangement, but it is not giving you a complete information. Although it was raining, తర్వాత ఏమైంది తెలీదు. So it is a subordinate clause. We decided to go for a walk. This is having a subject verb arrangement and it is giving you a complete sense. So we can call it as a main clause. Although it was raining, we decided to go for a walk. So the subordinate clause should depend upon the main clause to give you a complete meaning. Whenever a sentence is having a subordinate clause and a main clause, that particular sentence we call it as a complex sentence. So this is all about phrase, clause and a sentence. ఇవాళ వర్బల్ అబిలిటీలో మనం నేర్చుకోబోయే కొత్త వర్డ్స్ ఏంటంటే ఎగ్జాజర్బేట్ టు క్రియేట్ అన్ఫ్రెండ్లీ ఫీలింగ్, డిస్క్రిమినేట్ టు షో డిఫరెంట్ ఫీలింగ్, ardent, passionate, strive, work very hard, idiosyncratic, abnormal, or we can also call it as peculiar. ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా నెక్స్ట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. Till I catch you with the next topic, stay tuned to the channel GN Speak and Shine.